హాయ్ నమస్తే, నా పేరు చిరుమామిళ్ళ సుబ్బారావు. ఈరోజు సన్నెగళ్ళ గ్రామం కాకర్ల వెంకట్రామయ్య గారి చేను దగ్గరకు వచ్చామండి. ఇప్పుడు ఇది 4వ విజిట్టు. ఇది మన నర్సరీలోనే మనమే నారు పెంచి మనమే ఇచ్చాము. ప్రజెంట్ ఇప్పుడుకి హ్యూమిక్ పొటాష్ పెట్టి ఇప్పటికి 60 రోజులు అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా మొన్న కొంచెం ఫర్టిలైజర్ కూడా పెట్టారు, ఎకరానికి ఒక కట్టన్నర. రెండోసారి అంటే ఈ చేనుకి మొత్తానికి ఇప్పుడు 2 సార్లు మందు పెట్టింది. ఒక్కసారి చూడండి చేను ఎట్లా ఉంది. చేను మల్లెపూల తోట ఉన్నట్టుంది. కరెక్ట్గా 3.5 అడుగులు హైట్ ఉంది. చేను మొత్తం మంచి కాపు మీద ఉంది. ఒకసారి కాయలు కూడా చూడండి చేను ఎలా ఉందో. చేలో నల్లి కానీ తామర పురుగు కానీ తెల్ల దొంగ కానీ ప్రజెంట్ ఏమీ లేవండి. చేను చాలా నీట్గా ఉంది, చాలా ఆరోగ్యంగా ఉంది. నెక్స్ట్ ఇంకొక 1 మంత్ అంటే డిసెంబర్ 30 కల్లా, ఇప్పుడు డిసెంబర్ 11 కదా, ఇంకొక 20 రోజుల్లో ఎకరానికి 20 క్వింటాలు ఖచ్చితంగా కాసి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎకరానికి 10 క్వింటాల దాకా కాపబడదండి. చేను మల్లెపూల తోట ఉన్నట్టుంది. ఇంకొక 20 డేస్ కనుక ఎట్లాగే మనం మెయింటైన్ చేయగలిగినట్టయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. చేను చూడండి ఒక్కసారి, కరెక్ట్గా మన నడువులో హైట్ దాటింది. చూడండి చేను. ఈ చేలో హ్యూమిక్ పొటాష్ ఇప్పుడు పెట్టి 60 రోజులు మందు కట్టలు పెట్టకుండా ఈ చేను ఇంత మల్లెపూల తోటలు ఉన్నట్టుందంటే ఒకసారి మీరు గమనించండి. ప్రతి ఒక్క రైతు చేను మొత్తం మల్లెపూల తోట ఉన్నట్టే ఉంది చూడండి. నెక్స్ట్ ఒక 10 డేస్లో ఈ ఫార్మర్తో ఈ చేలో నెక్స్ట్ వీడియో చేద్దామండి.